ఎస్ ధోని ఒక లెజెండ్. భారత క్రికెట్లో ఒక దిగ్గజం. ధోని ప్రభావం ఆట కన్నా ఎంతో ఎక్కువ. తన ప్రశాంతత, పోరాట స్ఫూర్తితో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు. అభిమానులు ఆయన్ని ఎంతగానో ఆరాధిస్తారు. ఆచాకిరణంగా, పట్టుదలకు ప్రతీకగా భావిస్తారు. ధోని ప్రయాణం అసాధారణం. ఒక చిన్న పట్టణం నుండి ప్రపంచ ఛాంపియన్షిప్లకు భారత్ను నడిపించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అతని నాయకత్వం అసమానం. తన జట్టులో నమ్మకాన్ని నింపారు. ధైర్యం, వ్యూహాత్మక ప్రతితో నడిపించారు. ధోని ప్రభావం అపారం. భారత క్రికెట్ దిగ్గజారు. వినయంతో గెలవాలో మనకు చూపించారు. అతను క్రికెట్ మాత్రమే కాదు, అతను ఒక పక్కన్. అతను కెప్టెన్ కూల్. ధోని తన బ్యాటింగ్తో ప్రసిద్ధి చెందాడు. అతని హెలికాప్టర్ షాట్ లెజెండరీ. ఆ శక్తి, ధైర్యం అభిమానులను ఆశ్చర్యపరుస్తాయి. మ్యాచ్లను ధమాకేదారంగా ముగించేవాడు. అతని సిక్సర్లు మన జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేశాయి. ఈ కాజనీలర్ వరల్డ్ కప్ ఫైనల్లో కొట్టిన సిక్స్ మరవలేనిది. అది భారత్ విజయానికి ముద్ర వేసింది. ధోనికి అభిమానులతో ప్రత్యేక అనుబంధం ఉంది. వారి ప్రేమను ఆప్యాయంగా స్వీకరిస్తారు. చిన్న అభిమానికి కౌగిలింత, కేరింతలు కొడుతున్న ప్రేక్షకులకు అభివాదం. ఈ సంజ్వలు అతని వినయాన్ని చూపి తన అభిమానులను ఎప్పటికీ మర్చిపోడు. వారే అతని బలం, అతని ఆకర్షణ సరిహద్దులను దాటుతుంది. ప్రత్యర్థులు కూడా ఆయన్ని ఆరాధిస్తారు. అతని క్రీడా స్ఫూర్తి ఆటకు నిజమైన రాయబారి. ధోని ప్రభావం భావోద్వేగభరితమైనది. అభిమానులు అతని పోరాటాలు, విజయాలతో కనెక్ట్ అవుతారు. అతని విజయాలను తమ్మిగా భావిస్తారు. ఓటమిలో అతని బాధను అనుభవిస్తారు. అతని కప్ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. ఒక దేశం యొక్క ఆశలు కళ్లకు ప్రతినిధి. అతని రిటైర్మెంట్ ఒక శూన్యాన్ని మిగిల్చింది, కానీ అతని వారసత్వం కొనసాగుతోంది. అతను స్ఫూర్తినిస్తూనే ఉన్నాడు. కష్టపడి పని చేయడం, అంకితభావం యొక్క శక్తిని మనకు చూపిస్తారు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండటం నేర్తారు. ఎప్పుడూ వదులుకోవద్దని గుర్తు చేస్తారు. ధోని మ్యాజిక్ శాశ్వతం. అతను ఎప్పటికీ గుర్తుండిపోయే లెజెండ్. అతను భారత క్రికెట్ ధ్యాన్.